హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది శరీరానికి చలవ చేసే సొరకాయ పప్పుచారు. ఈ సొరకాయ పప్పుచారుకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. సొరకాయ 1/2 కిలో పీల్ తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నవి, కందిపప్పు 1/2 కప్పు, ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నది, 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకున్నవి, ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, కచ్చా పచ్చగా దంచుకుని వెల్లుల్లిరేఖలు 6, ఎండుమిరపకాయలు 2, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, కొత్తిమీర గుప్పెడు, కరివేపాకు 3 రెమ్మలు, సాల్ట్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం 1 టీ స్పూన్. ఈ సొరకాయ పప్పుచారు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకుని 1 లీటర్ వాటర్తో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 1/2 కప్పు పప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత 1/2 కప్పు పప్పుకి 1 కప్పున్నర వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 8 సొరకాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపి 6 విజిల్లు వేయించుకోవాలి. ఆరు విజిల్లు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టీమ్ వచ్చే వరకు కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని హండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లిరేఖలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వేసి కారం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. కారం కొద్దిగా ఇలా వేగిన తర్వాత చింతపండు పులుసు వేసి మరిగించుకోవాలి. ఈ చింతపండు పులుసు మరిగేలోపు కుక్కర్ మూత తీసుకుని స్మాషర్తో పప్పు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మరుగుతున్న పులుసులో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం, పులుపు చూసుకోవాలి. సొరకాయ తినని పిల్లలు కూడా ఇలా సొరకాయ పప్పుచారు చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇలా మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ సొరకాయ పప్పుచారు అన్నంలోకి, ఇడ్లీ, వడ, దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.